ఓం శాంతి. ఓం శాంతి. 15/1/21 मुरली। मीठे बच्चे, तुमने आधा कल्प जिसकी भक्ति की है वही बाप खुद तुम्हें पढ़ा रहे हैं। इस पढ़ाई से ही तुम देवी देवता बनते हो। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు అర్ధకల్పము ఎవరి భక్తి చేశారో ఆ తండ్రే స్వయంగా వచ్చి చదివిస్తున్నారు. ఈ చదువుతోనే మీరు దేవీ దేవతలుగా అవుతారు. ప్రశ్న, యోగ్బల్ కే లిఫ్ట్ కి కమాల్ క్యా హై? యోగ బలంతో లభించే లిఫ్ట్ యొక్క అద్భుతము ఏమిటి? आंसर, तुम बच्चे योग बल की लिफ्ट से सेकंड में ऊपर चढ़ जाते हो। పిల్లలు యోగ బలం అనే లిఫ్ట్తో సెకండ్లో పైకి చేరుతారు. అంటే సెకండ్లో జీవన్ముక్తి యొక్క వారసత్వం మీకు లభిస్తుంది. మీకు తెలుసు, మెట్లు అనేటువంటివి దిగడంలో 5000 సంవత్సరాలు అనేవి పట్టినాయి. మరి ఇప్పుడు ఎక్కుతున్నారు, అదే ఒక్క సెకండ్లో ఎక్కుతున్నారు. ఇదే యోగ బలం యొక్క అద్భుతము. బాబా జ్ఞాపకంతో అన్ని పాపాలు కట్ అవుతాయి. ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. అంటే సతోప్రధానంగా ఉన్న ఆత్మ తమో ప్రధానం అవ్వడానికి 5000 సంవత్సరాలు పట్టింది. కానీ తమో ప్రధానంగా ఉన్న ఆత్మ సతోప్రధానం అవ్వడానికి ఒక్క సెకండ్లో, అంటే బాబా జ్ఞాపకంతో సతోప్రధానంగా అయిపోతుందన్నమాట. ఇదే యోగ బలం యొక్క అద్భుతము అని. ఓం శాంతి. रूहानी बाप रूहानी बच्चों को बैठ समझाते हैं. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. रूहानी बाप की महिमा तो बच्चों को सुनाई है. ఆత్మిక తండ్రి మహిమ పిల్లలకు వినిపించడం జరిగింది. జ్ఞానసాగరుడు, సచ్చిదానంద స్వరూపుడు, శాంతి సాగరుడు, అన్ని सब बेहद की शिफ्ते दी जाती है. बाप है ज्ञान का सागर. అన్నీ కూడా బేహద్లోనే పోల్చడం జరుగుతుంది. బాబా జ్ఞాన సాగరుడు. इस समय मनुष्य है, सब जानते हैं हम भक्ति के सागर हैं. ఈ సమయంలో ఉన్న మనుషులకి తెలుసు, మరి మనుషులు ఎలా ఉన్నారు? భక్తి సాగర్లుగా ఉన్నారు. అంతేగాని మనుషులు జ్ఞాన సాగర్లుగా అవ్వడానికి కూడా ప్రయత్నించట్లేదు కదా. భక్తి మే జో సబ్సే తీఖా హోతా ఉన్కో మాన్ మిల్తా హై. భక్తిలో కూడా చూడండి, ఎక్కువ భక్తి చేసిన వాళ్ళకి గౌరవిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు కలియుగం కదా, కలియుగంలో భక్తి నడుస్తుంది. భక్తి, కలియుగము మరియు దుఃఖధామము అని చెప్పబడతాయి. సత్యుగంలో జ్ఞానం యొక్క సుఖం ఉంటుంది. జ్ఞానం యొక్క సుఖం ఉంటుంది అంటారు, కానీ జ్ఞానం ఉంటుంది అనరు. సత్యుగంలో జ్ఞానం ఉండదు, జ్ఞానం ద్వారా పొందిన సుఖం ఉంటుంది. ఈ మహిమ, यह महिमा सिर्फ एक ही बाप की है. ये महिमा ఒక్క బాబాదే. तो और बच्चों की महिमा भी है क्योंकि बाप बच्चों को पढ़ाते हैं. మరి అదే మహిమ పిల్లలకి కూడా లభిస్తుంది. ఎందుకు? బాబా పిల్లలకు చదివిస్తున్నారు కాబట్టి, యాత్ర నేర్పిస్తున్నారు కాబట్టి. బాబా 2 రకాల యాత్రలు ఉంటాయని చెప్పారు కదా. భక్తిలోనేమో తీర్థయాత్రలు చేస్తారు. 4 ధామాలు తిరగాలి, 4 వైపులా వెళ్ళాలి అనుకుంటూ ఉంటారనమాట. అది జన్మ జన్మల నుండి చేస్తూనే ఉన్నారు కదా. జిత్నా టైం చారో తరఫ్ చక్ర లగాతే ఉత్నా టైం వికార్ మే నహీ జాతే హై. ఆ స్థూలమైన యాత్ర చేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే, యాత్రలో ఉన్నప్పుడు వికారాలు వదిలిపెట్టాలి అని అనుకుంటారు. షరాబు ఇలాంటివన్నీ చీచి వస్తువులు తాగకుండా ఉంటూ ఉంటారనమాట. ఒకసారి బద్రీనాథ్ వెళ్తారు, ఒకసారి కాశీ వెళ్తారు. కొద్ది సమయం కోసమైనా పవిత్రంగా ఉంటారు కదా. అలా 4 ధామాలు తిరగాలి అని అనుకుంటూ ఉంటారు, భక్తి చేస్తూ ఉంటారు, భగవంతుని కోసం వెతుకుతూ ఉంటారు. अब भगवान तो एक होना चाहिए ना, सब तरफ तो चक्र नहीं लगाना है. నిజం చెప్పాలంటే భగవంతుడు ఒక్కరే ఉంటారు కదా, ఆయన కోసం 4 వైపులు తిరిగే అవసరం ఏముంది? शिव बाबा के तीर्थ का भी चक्र लगाते. सबसे बड़ा बनारस का तीर्थ गया है. అందులో శివ్ బాబా పేరుతో ఉన్నటువంటి తీర్థస్థానానికి కూడా వెళ్తూ ఉంటారు.
మరి శివబాబా పేరుతో ఉన్న తీర్థస్థానాల్లో అక్కడ భక్తిలో ఏముంటాయి, బనారస్ కాశీకి వెళ్తూ ఉంటారనమాట. శివపురి అని వాళ్ళే అనుకుంటూ ఉంటారనమాట. ఇట్లా రకరకాల చోట్లకు కూడా ఇంకా తిరుగుతూ ఉంటారనమాట. అంటే శివపురి అంటే పరంధామం అనేది వాళ్ళకి తెలియదు కదా, అందుకని వాళ్ళు భక్తిలో ఏది పెట్టుకుంటారో దాన్నే శివపురి అని అనుకుంటూ ఉంటారు. 4 వైపులా తిరిగి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. మరి ఒక్క చోటే కదా భగవంతుడు ఉండాలి, అనేక చోట్ల పెట్టుకొని వారి యొక్క పూజ అనేటువంటిది చేసుకుంటూ ఉంటారు అని బాబా అంటున్నారు. ఇప్పుడు మీకు ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతూ ఉన్నాయి. అంధశ్రద్ధకి భక్తి హే తో కిస్కి పూజా కర్నా, మాథా టేక్నా और उनकी జీవన్ కహానీ కో నా జాన్నా. బాబా అంటున్నారు, కేవలం ఇట్లా వెళ్ళాలి, యాత్ర చేయాలి, కాశీ వెళ్ళాలి, దర్శించుకోవాలి అనుకుంటూ ఉంటారు. అసలు శివుడు అంటే ఏంటి, ఎక్కడుంటారు, ఆయన ఏ కర్తవ్యం చేస్తారు, ఇవేమీ తెలియకుండా ఊరికినే అక్కడ ఉన్నటువంటి చిహ్నాన్ని దర్శించుకోవాలి అని అనుకుంటారు. దీన్నే ఏమంటారు, గుడ్డి నమ్మకము అని అంటారు. భక్తిలో ఈ విధంగా అంధశ్రద్ధ అనేది పెరిగిపోయింది కదా. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి అవన్నీ అవసరం లేదు. అసలు భగవంతుడు శివుడు ఎక్కడుంటారు ఏంటి అని ఆలోచించే అవసరం లేదు. పూజ చేసామా, తల ఆనిచ్చామా, తల కొట్టుకున్నామా శివలింగం కేసి అనుకుంటూ ఉంటారన్నమాట. వారి జీవిత చరిత్ర, కర్తవ్యము ఏమిటి, ఇవేం అవసరం లేదు. దీన్నే అంధశ్రద్ధ అని అంటూ ఉంటారు. మళ్ళీ ఇంట్లో కూడా చేసుకుంటూ ఉంటారు. దేవీలకు కూడా ఎంతో పూజ చేస్తారు, మట్టితో, రాళ్లతో, ఇట్లా అన్ని రకాలుగా దేవీల యొక్క తయారు అనేది చేస్తూ ఉంటారు. బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు. వాటికి ఎంతో అలంకారం చేసుకొని ఆనందపడుతూ ఉంటారు. లక్ష్మి యొక్క చిత్రం తయారు చేశారనుకోండి, ఇంకా మరి అలంకారం చేసుకొని పూజ చేస్తూ ఉంటారు. కానీ లక్ష్మి ఎలా అయ్యారు ఏంటి అనే బయోగ్రఫీ వాళ్ళకి అవసరం లేదు కదా. నిజానికి లక్ష్మి అంటే సత్యుగం యొక్క మహారాణి ఉన్నారు. అదే త్రేతాయుగం యొక్క మహారాణి శ్రీ సీత ఉన్నారు కదా. వారు ఎంత సమయం రాజ్యం చేశారు, వారి రాజ్యం ఎలా నడిచింది, వారికి ఆ రాజ్యం ఎలా లభించింది, ఆ భాగ్యం లక్ష్మీదేవికి భాగ్యం ఎలా లభించింది అనేది తెలియదు కదా. భక్తి మార్గ్ కి యాత్ర పర్ జాతే హై సబ్ హై భగవాన్ సే మిల్నే కా ఉపాయ్. భక్తి మార్గము అనేటువంటి యాత్రలు చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తున్నారు అంటే అలా చేస్తే భగవంతుడు లభిస్తారు అంటారు. భగవంతుడు లభిస్తారు, పుణ్యం లభిస్తుంది అని భావిస్తూ ఉంటారు. శాస్త్రాలు ఎందుకు చదువుతున్నారు అంటే అవి కూడా దానికోసమే చదువుకుంటున్నాము అని అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఉపాయాలు భగవంతుడిని కలుసుకోవడానికి. పుణ్యం చాలా లభిస్తే అప్పుడు భగవంతుడు లభిస్తారని అనుకుంటారు కదా. ఇలా శాస్త్రాలు చదవడము, అక్కడిక్కడ యాత్రలు చేయడము, ఆ యొక్క విగ్రహాలు దర్శించుకోవడము, ఇవన్నీ దారులు అని భావిస్తారు. కానీ అవి జన్మజన్మం నుండి చేస్తూనే వచ్చారు కదా. భగవాన్ హే కహా కహెంగే వతో సర్వవ్యాపి హే. సరే, భగవంతుడు పుణ్యం లభిస్తుంది, భగవంతుడు లభిస్తారు. సరే, భగవంతుడు ఎక్కడున్నారు అంటే అందరిలో ఉన్నారు అంటూ ఉంటారు. అభి తుమ్ జాన్తే హో పడాయి సే హమ్ యహ బంతే హే. కానీ మీకు తెలుసు ఏది ఎందుకు చేస్తున్నారు అనేది మీకు తెలుసు కదా. మీరు చదువుకుంటున్నారు, చదువుతో మేము దేవతలు అవుతున్నాము. ఈ జ్ఞానం అనేది మీకు లభించి ఉంది కదా. బాబా స్వయంగా వచ్చి చదివిస్తున్నారు. అర్ధకల్పం భక్తి మార్గం నడుస్తుంది. మళ్ళీ భక్తిలో కూడా భగవంతుడినే పిలిచారు, పావనంగా చెయ్యండి అని. మరి నీవెవరో తెలియజేయమని కూడా అడుగుతూ ఉంటారు కదా. బాబా వచ్చి తన పరిచయాన్ని ఇస్తారు కదా. తో బాబానే సమझाया कि तुम ఆత్మ బింది హో. మరి భగవంతుడు వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఎందుకంటే చూడండి, భక్తి మార్గంలో భగవంతుడి గురించి తెలుసుకోవాలని, సాక్షాత్కారం పొందాలని ఎన్ని రకాల తపస్సులు చేశారు. మరి బాబా ఈ సమయంలో వచ్చి చెప్తున్నారు, మీరు ఆత్మ ఉన్నారు, బిందు ఉన్నారు. ఆత్మకి ఈ శరీరం అనేది లభించింది. మీరు ఆత్మ, మీకు ఈ శరీరం లభించింది. కర్మ చేయడానికి మీకు శరీరం లభించింది. దేవతలు సత్యుగంలో రాజ్యం చేస్తూ ఉంటారు, సుఖీగా ఉంటారు. क्रिश्चियन लोग तो समझते बरोबर गॉड फादर ने पैराडाइज स्थापन किया. క్రిస్టియన్స్ కూడా అంటారు గాడ్ ఫాదరు మరి ప్యారడైజ్ని స్థాపన చేశారు అంటూ ఉంటారు, స్వర్గాన్ని రచించారు అని అంటూ ఉంటారు. మేము ఆ స్వర్గంలో లేము అని కూడా వాళ్ళే చెప్తూ ఉంటారు. ఒకప్పుడు భారతదేశమే ప్యారడైజ్గా ఉండేటువంటిది. उन्हें बुद्धि फिर भी अच्छी है, भारतवासी सतो प्रधान भी बनते हैं तो फिर तमो प्रधान भी बनते हैं. బాబా అంటారు, పిల్లలు వాళ్ళు ఇప్పుడిప్పుడు వచ్చిన వాళ్ళు కదా,
మరి అంత పూర్తి తమో ప్రధానం అయిపోలేదు, అంత సతో ప్రధానం అవ్వరు, అంత తమో ప్రధానం అవ్వరు కదా అంటున్నారు. వాళ్ళు అంత ఎక్కువ సుఖాన్ని కూడా చూడరు, అంత ఎక్కువ దుఃఖాన్ని కూడా చూడరు. ఇప్పుడు చూడండి, లాస్ట్ సమయము క్రిస్టియన్స్ లేకపోతే వేరే వేరే దేశాల వాళ్ళు లేకపోతే రకరకాల ధర్మాల వాళ్ళు కొద్ది సమయం యొక్క సుఖీగా ఉన్నారు. ఎందుకంటే ఈ కొద్ది సమయమే వాళ్ళకి సుఖం అనేది ఉంటుంది డ్రామాలో. కానీ దేవతా ధర్మం వాళ్ళకి అర్ధకల్పం యొక్క సుఖం అనేది ఉంటుంది. మరి వారికి కూడా ఎంతో కొద్దో గొప్ప సుఖం ఉండాలి కదా. पैसा तो मेहनत से कमाया जाता, पहले एक क्राइस्ट आया फिर उनका धर्म स्थापन होता है. మరి శ్రమ పడి ధనం సంపాదిస్తూ ఉంటారు. ఫస్ట్ ఒక క్రైస్ట్ వస్తారు, వారి వెనక ఆ ధర్మానికి చెందిన వారు వస్తారు, వృద్ధి జరుగుతూ ఉంటుంది. మరి వృద్ధి కూడా త్వరగా జరుగుతుంది. ఒకరి నుండి ఇద్దరు నుండి నలుగురు అలా వృద్ధి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు చూడండి, వారి యొక్క వృక్షం ఎంత పెద్దదిగా అయిపోయింది, వారి కొమ్మ అనేది. అసలైన ఫౌండేషన్ అయితే దేవీ దేవతా ధర్మము. ఇది మరలా బాబా ఇక్కడ స్థాపన చేస్తున్నారు. ఈ బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను దత్తత తీసుకుంటున్నారు. तो यह बाप पढ़ाते हैं तो बहुत ढेर ब्राह्मण हो जाते हैं. బాబా చదివిస్తున్నారు. ఈ చదువుకుంటూ బ్రాహ్మణులు కూడా ఎంతోమంది అయిపోతూ ఉంటారు. మొట్టమొదట ఒక్కరే, తర్వాత ఒకరి నుండి ఎంత వృద్ధి అనేది ఇప్పుడు చెందారు మీరు. ఎంతమంది కూడా అవుతారు చూడండి. ఎంతమంది అవుతారో అది కూడా మీకే తెలుసు. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు అందరూ దేవతలు, వారందరూ ఇక్కడే తయారవుతారు. మొట్టమొదట ఉన్నది ఒక్క బ్రహ్మ నుండి ఎంతమంది వచ్చారో చూడండి. पहले है एक बाप, उनकी आत्मा तो है ही, तो बाप की हम आत्माएं संतान कितनी है. వాస్తవానికి అందరి ఆత్మలు బాబా యొక్క సంతానమే ఉన్నారు కదా. सब आत्माओं का बाप एक अनादि है, फिर सृष्टि का चक्र फिरता. ఒక్కరే అనాది తండ్రి. సృష్టి చక్రం అయితే తిరుగుతూనే ఉంటుంది. మనుషులు सब मनुष्य तो सदैव नहीं है ना, आत्माओं को भिन्न भिन्न पाठ बजाना. మనుషులందరూ సదా ఉండరు కదా. ఆత్మ భిన్న భిన్న పాత్రలు వహిస్తూ ఉంటుంది. ఇస్ झाड़ का पहले तुर है देवी देवताओं का. ఈ వృక్షానికి మొట్టమొదట మరి కాండం భాగం ఉన్నది, వేర్ల భాగం ఉన్నది కదా. బ్రాహ్మణ ధర్మం, బ్రాహ్మణు నుండి దేవతా ధర్మం ఇట్లా వస్తుంది. దాని నుండి కొమ్మలు వచ్చినాయి అని. तो बाप बैठ बच्चों को समझाते, मैं आकर के क्या करता. బాబా వచ్చి ఏం చేస్తారనేది పిల్లలకే బాబా చెప్తారు కదా. ఇవన్నీ ఆత్మధారణ చేస్తుంది. బాబా ఎందుకు వచ్చారు, मैं आया कैसे, यह तुम सब बच्चे पतित बने तो यहाँ याद करते हो, సత్య త్రేతా में तुम सुखी थे. ఎలా వచ్చారు ఈ బ్రహ్మతనువులు, ఎందుకు వచ్చారు? అందరూ పతితంగా అయిపోయి దుఃఖీగా అయిపోయినప్పుడు భగవంతుడిని పిలుస్తున్నప్పుడు అప్పుడు భగవంతుడు వచ్చారు. సత్యత్రేతాయుగాల్లో ఎంతో సుఖీగా ఉండేటువంటి వారు యాద నహి కర్తే, జ్ఞాపకమే చేయలేదు. ద్వాపరం తర్వాత దుఃఖం పెరుగుతూ వస్తూ ఉంటుంది కదా. హే పరమాత్మ తండ్రి అని పిలుస్తారు. హా బచ్చోं सुना तो क्या चाहते हो, బాబా ఆకర్ పతితోं को పావన్ बनाओ. ఎప్పుడైతే ద్వాపరయుగం వచ్చిందో హే పరంపిత పరమాత్మ బాబా అని పిలిచారంట. హా పిల్లలు వింటున్నాను అని అంటారంట. బాబా ఏం కావాలి అని అడుగుతారంట. బాబా రండి పతితుల్ని పావనంగా చెయ్యండి అని పిలుస్తూ వచ్చారు. బాబా మేము దుఃఖీ అయిపోయాం, బాబా పతితంగా అయిపోయాము, రండి కాపాడండి అని పిలిచారు. కృప చూపించండి, ఆశీర్వదించండి, దయ చూపించండి ఇలా పిలుస్తూ వచ్చారు కదా. బాబా వచ్చి పతితుల్ని పావనంగా చేస్తున్నారు. పావనంగా అంటే సత్యుగంలో ఉండే అర్హులుగా చేస్తున్నారు. బాబానే స్వయంగా అన్ని విషయాలు చెప్తారు. డ్రామా ప్లాన్ అనుసారంగా సంగమయుగం అనేది ఉంటుంది. ఈ సృష్టి పాతది మళ్ళీ కొత్తది అవుతుంది అని. समझते हो सन्यासी भी दो प्रकार के हैं, वह है हठयोगी, उनको राजयोगी नहीं कहा जाता. సన్యాసులు కూడా రెండు రకాలు కదా. మీరు వాళ్ళు ఉన్నారు. ప్రపంచంలో ఉన్నది హఠయోగ సన్యాసులు, మీరు రాజయోగ సన్యాసులు. అది హద్దు సన్యాసం, మీది బేహద్ సన్యాసం. హద్దు సన్యాసం అంటే కొంత ప్రాంతాన్ని, ఇల్లుని, వాకిల్ని వదిలేసి అడవుల్లో వెళ్ళిపోతూ ఉంటారు. అంటే కొంత ప్రాంతంతోనే వైరాగ్యం వచ్చింది. కానీ మీది బేహద్ సన్యాసం కదా, అక్కడ గురువులకి ఫాలోవర్స్ అవుతూ ఉంటారు.
గోపీచంద్ రాజా గురించి చెప్తూ ఉంటారు, ఆయన తన రాజ్యాన్ని వదిలి తపస్సు చేశారు అని అంటూ ఉంటారు. तो उसने कहा तुम घर बार क्यों छोड़ते, कहाँ जाते हो, शास्त्रों में बहुत कुछ कहानियाँ हैं. ఇట్లా ఈ ఇల్లు వాకిలి వదిలి ఎక్కడికి వెళ్తారు, ఇలాంటి రకరకాల ప్రశ్నలు వేసినప్పుడు ఇలా రకరకాల కథల్లాగా తయారు చేసి శాస్త్రాల్లో రాయడం అనేది జరిగింది. ఇప్పుడు మీరు బీకే రాజాంకో భీ జాకర్ జ్ఞాన్ కా యోగ జ్ఞాన్ సునా సిఖలాతే హో, రాజుల వద్దకు కూడా వెళ్ళి జ్ఞానాన్ని యోగాన్ని నేర్పించేవారు మీరు. एक अष्टापा गीता भी है जिसमें दिखाते हैं राजा को वैराग्य आया. అక్కడ అష్టవక్ర గీత అని కూడా ఒకటి ఉంటుంది. గీతలు కూడా ఒకటే ఉండవు కదా, 7-8 రకాలు ఉంటాయి అన్నమాట. దాంట్లో అష్టవక్ర గీత అని ఒకటి ఉంటుంది. బాబా అంటున్నారు, అష్టవక్ర గీతలో కూడా రాజాకి వైరాగ్యం వచ్చింది, నన్ను పరమాత్ముడితో ఎవరైనా కలపండి అని అడిగారు అని రాశారు. అంతా కూడా చాటింపు వేశారు, నాకు భగవంతుడు కావాలి అని చెప్పి. మరి ఆ సమయం ఏ సమయమో తెలుసా, ఇప్పటి యొక్క సమయమే అని బాబా అంటున్నారు. మీరు రాజులు మొదలైన వారి వద్దకు వెళ్ళి జ్ఞానాన్ని ఇవ్వండి, బాబాతో కలిపేటువంటి ఈ జ్ఞానం. జైసే తుమ్ మిలే హో తో ఔరోं को भी मिलने की कोशिश करते हो. మీరెలా అయితే వచ్చి బాబాను కలుసుకున్నారు, వేరే వాళ్ళను కూడా బాబాతో కల్పించాలి కదా. స్వర్గానికి యజమానిగా బాబా తయారు చేస్తున్నారు, ముక్తి జీవన్ముక్తి ఇస్తున్నారు. మరి వారికి కూడా శివ బాబాని జ్ఞాపకం చేయమని చెప్పాలి, ఇంకా ఎవరిని కాదు అని. మీ వద్ద ఆదిలో బెటే బెటే ఏక్ దో కో దేఖ్తే ధ్యాన్ మే చలే జాతే థే. ఆదిలో వచ్చిన పిల్లలు అలా కూర్చునేవాళ్ళు, ఒకరినొకరు చూస్తూ చూస్తూ అట్లా దృష్టి ఇచ్చుకుంటూ ట్రాన్స్లోకి వెళ్ళిపోతూ ఉండేటువంటి వారు. అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగేటువంటిది. బాప్థానా ఇస్మే ఎవరికి అర్థమయ్యేది కాదు, కానీ బ్రహ్మబాబాలో శివబాబా ఉండి అన్నీ చేయిస్తున్నారు అనేది ఎవరికి తెలిసేది కాదు. ఇదేమిటి ఇలాంటి చమత్కారాలు జరుగుతున్నాయి అని అనుకునేవారు. సబ్కి రస్సి ఖీంచలేతే థే, అందరి బుద్ధి తాడు బాబా లాగేసేవారు పైన. బాప్దాదా ఇక్కట్టే హోగే, ఇక్కడ బాప్దాదా కలిసి ఉన్నారు కదా. यह कब्रिस्तान बनाते थे, सब बाप की याद में सो जाओ, सब ध्यान में चले जाते थे. బాబా ఏం చెప్పేవారు, అందరూ ఇప్పుడు చనిపోయారు, ఈ ప్రపంచమంతా శ్మశానం అయిపోయింది, మీరందరూ కూడా చనిపోయారు అని ఒక శ్మశానం సీన్ తయారు చేయించేవారు. అందరూ బాబా జ్ఞాపకంలో కూర్చోండి, ఇప్పుడు అందరూ చనిపోతున్నారు కదా అనేవాళ్ళు. అందరూ కూర్చొని చనిపోయినట్లుగా పడుకుండిపోయేవాళ్ళు. వాళ్ళు అలా పడుకున్నప్పుడు వాళ్ళు ట్రాన్స్లోకి వెళ్ళిపోయేటువంటి వారు. ఇదంతా కూడా శివబాబా యొక్క చతురత ఉన్నది. అందుకనే तो कई जादू समझने लगे, तो यह था शिव बाबा का खेल. ఇది శివబాబా ఆడించిన ఆట. అందుకనే ఫస్ట్లో ఇక్కడికి వెళ్తే ఏదో జాదూ పట్టుకుంటుంది, ఏదో గారడీ జరిగిపోయి అక్కడ వశమైపోతారు అనుకునేవాళ్ళు. బాబా జాదూగర్, సౌదాగర్, రత్నాగర్ ఉన్నారు కదా, అలాగే అందరి ఆత్మ వస్త్రాలు శుభ్రం చేసే చాకలి ఉన్నారు. అందరి ఆత్మల్లో కల్తీ తీసేటువంటి కంసాలి కూడా ఉన్నారు. అందరి తరపున వాదించి అందరినీ మాయాజైలు నుండి విడిపించేటువంటి వకీలు కూడా ఉన్నారు. ఎందుకంటే అందరూ రావణాసురుడి జైల్లో చిక్కుకొని ఉన్నారు, బాబా వచ్చి విడిపిస్తున్నారు అని. విడిపించమని బాబాని అడిగారు కదా, దూరదేశంలో ఉండేవారు రండి, పరాయి దేశంలో అని పిలిచారు కదా, పావనంగా చెయ్యండి అని. ఈ పతిత శరీరంలో, ఈ పెద్ద ప్రపంచంలో బాబా వచ్చారు. దీని అర్థం మీకు అర్థమైంది కదా. పిల్లలు రావణుడి యొక్క దేశంలో పరమాత్ముడిని పిలిచారు. మేతో పరమధామ్ మే బైఠా థా, మీరు ఈ రావణుడి యొక్క జైల్లోకి పిలిచారు కదా, నేనైతే పరంధామంలో ఉన్నాను. స్వర్గ స్థాపన చేయడం కోసము ఈ నరకంలో, ఈ రావణ దేశంలో మీరు పిలిచారు. మీరు సుఖధామం కోసం తీసుకొని వెళ్ళండి ప్రభు అని అడిగారు. అందుకనే నేను ఇప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాను. ఇది కూడా డ్రామా. అంటే బాబా అందరినీ తీసుకొని వెళ్ళాల్సిందే కదా, ఎందుకంటే స్వర్గం రావాలి అంటే మిగిలిన వాళ్ళని ఇక్కడ వదిలేస్తే కుదరదు కదా. స్వర్గంలో వెళ్ళే వాళ్ళని తీసుకెళ్ళాలి, ఎవరిని ఇక్కడ మిగల్చకుండా కూడా తీసుకెళ్ళాలి కదా, ఎందుకంటే ఒకే చోట స్వర్గం నరకం ఉండవుగా. కాబట్టి అందరినీ తీసుకెళ్ళడానికి భగవంతుడు వస్తారు. మొట్టమొదట మీరు రాజ్యం చేశారు, ద్వాపరంత యుగం తర్వాత రావణాసురుడు తీసుకున్నాడు అంటే 5 వికారాల్లో పడిపోయారు కదా.
జగన్నాథపురిలో దేవతలు వికారాల్లో పడిన చిత్రాలు ఉన్నాయి. దీనికే ఉదాహరణ. ద్వాపరయుగం నుండి ఆత్మ దిగజారిపోతుంది దేవాత్మ నుండి అని చెప్పడానికి అలా గీశారు. 84 జన్మలు మీరే తీసుకుంటారు చివరి వరకు. तो इनका आपस में क्या कनेक्शन है दुनिया में कोई नहीं जानते. ఇవి ఈ చిత్రాలు ఇలా ఎందుకు తయారు చేశారు దేవతల్ని వికారీలుగా అనేది ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ విష్ణు, విష్ణువే బ్రహ్మ, దీని కనెక్షన్ కూడా తెలియదు. బ్రహ్మ సరస్వతి భీ అసలు మే సత్యుగ్ కే మాలిక్ లక్ష్మీనారాయణ थे. ఇక్కడ బ్రహ్మ సరస్వతి ఉన్నారు మరి, కానీ సత్యుగంలో వెళ్ళినట్లయితే లక్ష్మీనారాయణలు అవుతారు. ఇప్పుడు అందరూ మీరు బ్రహ్మ బ్రాహ్మణులు అందరూ నరకానికి యజమానులుగా ఉన్నారు, తపస్సు చేస్తున్నారు ఇలాంటి లక్ష్మీనారాయణలుగా అవ్వడం కోసం. దిల్వాడా మందిరం పూర్తి స్మృతి చిహ్నం ఉన్నది. बाबा यहाँ ही आए हैं इसलिए आप लिखते भी हैं अब सर्व तीर्थों में सब तीर्थों के तीर्थों में मुख्य तीर्थ है. ఆబు అన్ని తీర్థస్థానాల కంటే కూడా గొప్పది అని మహిమ. ముఖ్యమైన తీర్థస్థానం ఎందుకంటే స్వయంగా బాబా అవతరించారు. ఇప్పుడు ఈ సృష్టిలో ఉన్న అన్ని ధర్మాల వారికి సద్గతి లభించాలంటే భగవంతుడు అవతరించిన స్థానం నుండే లభిస్తుంది, ఇంకెక్కడి నుండి లభించదు కదా. तुम శాంతిధాम होकर फिर स्वर्ग में जाते हो. మీరు శాంతిధామానికి చేరి మళ్ళీ స్వర్గానికి వెళ్తారు. బాకీ సబ్ శాంతిధామ్ మే చలే జాతే. మిగిలిన వాళ్ళేమో శాంతిధామం వరకే వెళ్తారు. అందుకే స్థూలమైన స్మృతి చిహ్నము ఈ దిల్వాడా మందిరం అనేది ఉన్నది. అక్కడేమో విగ్రహాలు కూర్చొని తపస్సు చేస్తున్నట్టు చూపించారు, మీరు ఇక్కడ నిజంగానే కూర్చొని తపస్సు చేస్తున్నారు. తో యహ మందిర్ ఆది సబ్ ఖతం హో జాయేంగే. ఆ విగ్రహాలు అవన్నీ సమాప్తమైపోతాయి. ఈ భక్తి మార్గం యొక్క స్మృతి చిహ్నాలు అన్నీ పోతాయి. స్వర్గం అనేది స్థాపన అవుతుంది. స్వర్గమే మనుష్య సమస్తే స్వర్గ ఊపర్మే హే. మనుషులు అనుకుంటారు స్వర్గం పైన ఉన్నది అని, కానీ మీకు తెలుసు ఒకప్పుడు భారతదేశం ఇదే స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకంగా అయిపోయింది. ఏ చక్ర దేఖ్నే సే హీ సారా జ్ఞాన ఆ జాతా హై. ఈ చక్రాన్ని చూడడంతోనే మొత్తం జ్ఞానం అంతా బుద్ధిలో వస్తుంది కదా. ద్వాపర్ సే और धर्म आते हैं तभी देखो कितने धर्म है. ద్వాపర యుగం నుండి వేరే వేరే ధర్మాలు వస్తాయి. ఇప్పుడు చూడండి ఎన్ని ధర్మాలు అయిపోయినాయో. ఐరనైజ్డ్ ప్రపంచం ఇదే సంగమము. సత్యుగంలో వెళ్ళే పురుషార్థం చేస్తున్నారు. అందరూ రాయి బుద్ధి అయి నుండి పారస్ బుద్ధిగా అవ్వాలి కదా. ఒకప్పుడు పారస్ బుద్ధిగా ఉండేవారు పత్తర్ బుద్ధి అయిపోయారు కదా. మీరు పిలిచిందే మీరు పిలిచారు, నేను వచ్చాను. తుమ్కో కేతా హూ కామ్కో జీతో. వచ్చి బాబా ఏమంటారు, పిల్లలు పావనంగా అవ్వాలంటే ఈ కామవికారం జయించండి, జగజ్జీత్ అవ్వండి. దేహాభిమానం వికారాలు ఇవన్నిటిని మీరు జయించాలి, నిర్వికారిగా అవ్వాలి. కలియుగం వికారి ప్రపంచము. अब निर्विकारी बनो 63 జన్మ వికార్ మే పడే. 63 జన్మలు వికారాల్లో పడింది చాలు. ఇంకా ఈ ఒక్క జన్మ మీరు పవిత్రంగా ఉండి పావనమైన ప్రపంచానికి అధికారిగా, అది కూడా అంతిమ జన్మ, ఈ ఒక్క జన్మ పవిత్రంగా అవ్వండి. అది కూడా ఇంకొంచెం సేపట్లో అందరూ చనిపోయేది ఉన్నది అని కూడా మీకు తెలుసు. నేను స్వర్గాన్ని స్థాపన చేయడానికి వచ్చాను, మీరు నా శ్రీమతం పైన నడవండి, నేనేం చెప్తున్నానో అది వినండి. మీరు పత్తర్ బుద్ధి నుండి పారస్ బుద్ధిగా అయ్యే పురుషార్థం చేస్తున్నారు. పూర్తిగా క్రిందికి దిగేశారు కదా. జిన్ను లాంటి వాళ్ళు జిన్ను కథ చెప్తారు కదా. నాకు పని ఇవ్వమని చెప్తే రాజు కిందకి దిగడం పైకెక్కడం అని పనిచ్చారు. ఆ జిన్ను అలా చేస్తూనే ఉన్నారు అని. बहुत मनुष्य कहते भगवान को क्या पड़ी सीढ़ी चढ़ने और उतारने की. भगवान तो क्या हुआ जो ऐसी सीढ़ी बनाई. बाप समझाते अनादि खेल है. భగవంతుడు అసలు ఈ మెట్లు ఎందుకు తయారు చేశాడు, ఈ ఆట ఎందుకు తయారు చేశాడు, ఆయనకేం అవసరం ఎక్కండి దిగండి అంటానికి అని అంటూ ఉంటారు. బాబా అంటారు పిల్లలు ఇది అనాది డ్రామా. 5000 సంవత్సరాల్లో 84 జన్మలు మీరు తీసుకుంటూ క్రిందికి దిగుతారు. తో యహ ఫిర్ ఊపర్ మే జాతే హో సెకండ్ మే. పైకి సెకండ్లోకి వెళ్తారు, కిందకి 5000 సంవత్సరాలకు దిగుతారు. ఇదే ఆట. ఇప్పుడు మీకు లిఫ్ట్ దొరికింది పైకి వెళ్ళడానికి. ఆ లిఫ్ట్ ఏంటంటే యోగ బలం. మీరు జ్ఞాపకం చేసినట్లయితే పాపాలు తగ్గుతూ ఉంటాయి. పాపాలు తగ్గుతూ ఉంటే మీరు ఉన్నతంగా అవుతూ ఉంటారు, పైకి వెళ్తూ ఉంటారు. సెకండ్లో మీరు ఇక్కడ జ్ఞాపకంతో ఉన్నతంగా తయారవుతున్నారు.
మళ్ళీ క్రిందికి 5,000 సంవత్సరాల వరకు దిగుతూనే ఉంటారు. కళలన్నీ తగ్గుతూ ఉంటాయి. ఎక్కడానికేమో లిఫ్ట్ బాబా లభించారు, సెకండ్లో జీవన్ముక్తి సతోప్రధానంగా చేయడానికి అని. దిగడానికేమో నెమ్మదిగా దిగుతారు. స్తమో ప్రధానం నుండి సతోప్రధానంగా ఈ ఒక్క జన్మలోనే మీరు తయారు కావాలి. స్వర్గ రాజ్యం అనేది నేను మీకు ఇస్తున్నాను, మరి తప్పకుండా పవిత్రంగా కావాలి. परंतु कामेशु क्रोधेशु भी है विकार ना मिलने से फिर स्त्री को मारते हैं. కొందరు వికారాలు ఎక్కువగా ఉన్న మనుషులు ఉంటారు, కామేషు క్రోధేషు అంటూ ఉంటారు. దీనికోసం స్త్రీలను కొడుతూ కూడా ఉంటారు. బయటకు కూడా పంపించేశారు కదా ఆది సమయంలో. ఆగ్ లగా దేతే హై, అబ్లాం పర్ కిత్నే అత్యాచార్ హోతే హై. మరి ఆ మంటల్లో కాల్ చేస్తూ కూడా ఉంటారు. ఎన్నో రకాలైన దౌర్జన్యాలు జరుగుతూ ఉంటాయి. ఇది కూడా డ్రామాలో ఉన్నది అని బాబా అంటారు. అచ్చా, मीठे मीठे सिखलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया शुक्रिया शुक्रिया. ధారణ కోసం ఫస్ట్ పాయింట్, జగత్తుకి అధికారిగా అవ్వాలంటే విశ్వరాజ్యం తీసుకోవాలి అన్న ముఖ్యమైనది కాంవికారం పైన విజయం పొందండి, సంపూర్ణ నిర్వికారిగా అవ్వండి. సెకండ్ పాయింట్, ఎలా అయితే మాకు బాబా లభించారో అలా అందరినీ బాబాతో కలిపే ప్రయత్నం చేయాలి. బాబా సత్యమైన పరిచయం అందరికీ ఇవ్వాలి. సత్యాతి సత్యమైన యాత్ర అందరికీ నేర్పించాలి. వరదాన్, సైలెన్స్ శక్తి ద్వారా సెకండ్లో ప్రతి సమస్యను పరిష్కరించే ఏకాంతవాసిగా కండి. ఇప్పుడు ఏదైనా కొత్త శక్తిశాలి ఇన్వెన్షన్ చేయాలనుకుంటే, ఏదైనా కొత్తది కనిపెట్టాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు. ఏకాంతవాసిగా అవ్వడమే ఇక్కడ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళడం అంటే. ఏ సమయం లభిస్తుందో, ఏ కార్యవహారాలు చేస్తారో వింటున్నా, వినిపిస్తున్నా, డైరెక్షన్ ఇస్తూ పని చేయిస్తున్నా, దేహము, దేహ ప్రపంచము, దేహభ్రాంతి వీటన్నిటికీ దూరంగా సైలెన్స్లోకి వెళ్ళడము రావాలి. ఈ ప్రాక్టీసు అనుభవం చేస్తూ చేయించే స్థితి ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఇస్తూ ఉంటుంది. ఒక్క సెకండ్లో ఎవరికైనా శాంతి, శక్తి అనుభూతి చేయించడం ప్రాక్టీస్ చేయాలి. जो भी सामने आएगा वह इसी स्टेज में साक्षात्कार का అనుభవ కరేగా. ఎప్పుడైతే మీరు ఈ ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీ ఎదురుగా వచ్చిన వారు చివరిలో ఆ యొక్క స్థితిని, సాక్షాత్కారాన్ని అనుభవం చేసుకోవడానికి ఈ స్థితే ఆధారం అవుతుంది. స్లోగన్, వ్యర్థ సంకల్పాలు మరియు వికల్పాలతో దూరంగా ఆత్మిక స్థితిలో ఉండడమే యోగయుక్తులుగా అవ్వడం. వ్యర్థ సంకల్పాలు మరియు వికల్పాలతో దూరంగా ఆత్మిక స్థితిలో ఉండడమే యోగయుక్తంగా అవ్వడము. స్వమానము, నేను సైలెన్స్ శక్తి ద్వారా ప్రతి సమస్యను పరిష్కరించే ఆత్మను. నేను సైలెన్స్ శక్తి ద్వారా నేను సైలెన్స్ శక్తి ద్వారా ప్రతి సమస్యను పరిష్కరించే ఆత్మను. శక్తి ద్వారా ప్రతి సమస్యను పరిష్కరించే ఆత్మను. నేను